ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అయిపోయింది, స్కోర్ కార్డ్స్ వచ్చాయి. అందులో మన పిల్లలు క్వాలిఫై అయ్యారా లేదా అన్న విషయం కూడా తెలిసిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ తేజస్విని, డైరెక్టర్ ఆఫ్ తేజస్ నవోదయ అండ్ సైనిక్ అకాడమీ. సో మనకి బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు డిఫరెంట్ లెవెల్లో కౌన్సిలింగ్ ఉండేది. మనం స్కూల్ ప్రిఫరెన్సెస్ని అంటే ఈ కౌన్సిలింగ్లో మనం స్కూల్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. స్కూల్ ప్రిఫరెన్సెస్ని కూడా డిఫరెంట్ రౌండ్స్లో మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉండేది ఇంతకుముందు. బట్ లాస్ట్ ఇయర్ నుండి ఆ ఎడిట్ ఆప్షన్ లేదు. ఫస్ట్ ఈ కౌన్సిలింగ్లో మనం ఏ స్కూల్ ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చామో అదే స్కూల్ ప్రిఫరెన్సెస్ లాక్ అయిపోతాయి. మేడం నాకు తెలియక ఇచ్చాను, నేను మళ్ళీ స్కూల్ ప్రిఫరెన్సెస్ మార్చుకుంటాను అంటే కుదరదు. సో ఫస్ట్ ఈ కౌన్సిలింగ్లో మనం ఏదైతే ఆప్షన్స్ ఇచ్చామో అవే లాక్ అయిపోతాయి. కాబట్టి మీ అబ్బాయి లేదా అమ్మాయికి వచ్చిన మార్క్స్ అన్నీ ఆ మార్క్స్కి లాస్ట్ ఇయర్ ఏ స్కూల్స్లో వచ్చాయి, ఆ స్కూల్స్లో ది బెస్ట్ స్కూల్ ఏంటి అన్నది చూసి దానికి తగ్గట్టు ఈ కౌన్సిలింగ్ అప్లై చేయండి. ఈ కౌన్సిలింగ్ అంటే మనము రిజల్ట్ రావడానికంటే ముందు ఒకసారి ఈ కౌన్సిలింగ్ అప్లై చేసాం, అది కాదు. నెక్స్ట్ ఇంకా మనకి షెడ్యూల్ ఓపెన్ కాలేదు. షెడ్యూల్ ఓపెన్ అయిన తర్వాత స్కూల్ ప్రిఫరెన్సెస్ ఇచ్చమంటారు. సో ఆ స్కూల్ ప్రిఫరెన్సెస్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్క్స్కి ఏ స్కూల్లో వస్తుందో చూసి ఆ స్కూల్స్కి అప్లై చేసుకున్నట్లయితే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. లాస్ట్ ఇయర్ ఈ విషయము పేరెంట్స్కి తెలియక ర్యాండమ్గా ఏదో ఒకటి అప్లై చేసేసరికి 259 వచ్చిన పిల్లలకు కూడా సీట్ రాలేదు. సో స్కూల్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకునేటప్పుడు వన్ అండ్ ఓన్లీ ఛాన్స్ కాబట్టి అన్ని విషయాలని దృష్టిలో ఉంచుకొని ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. మరి ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? స్కూల్ ప్రిఫరెన్సెస్ ఎలా ఇవ్వాలి? లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి? ఏ స్కూల్ ఎలా ఉంది? అసలు ఈ ఓల్డ్ స్కూల్ అంటే ఏంటి, న్యూ స్కూల్ అంటే ఏంటి వంటి అన్ని విషయాలని డిస్కస్ చేస్తూ డైలీ ఒక వీడియో లేదా ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాము. ఇంకా పేరెంట్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. ప్రతి కామెంట్కి కూడా నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే మీకు ఏ డౌట్ వచ్చింది అంటే ఆ డౌట్ చాలామంది పేరెంట్స్కి వచ్చి ఉంటుంది. సో మీకున్న డౌట్స్ అన్నిటినీ కూడా నేను క్లారిఫై చేస్తాను. For further information, please stay tuned to Tejas Navodaya and Sainik Academy ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.